హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి బన్నీకి ఈసారి 6th మంత్ సెలబ్రేషన్ ఎలా చేశానో మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా అలాగే ఒక మంచి రెసిపీని కూడా మీకు ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తానండి. ఇంకా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నేను మీతో ఒక రెసిపీ షేర్ చేస్తాను కదా, ఆ రెసిపీ ఏంటంటే అలసందల మసాలా కూర అండి. ఇది చాలా బాగుంటుందండి. సేమ్ మనకి చికెన్ మటన్ తిన్న టేస్టే ఉంటుంది అనమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రెసిపీ మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ అలసందల మసాలా కూరని ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ అలసందల్ని మంచిగా వలిచేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న శనగగింజలు కొన్ని, ఇంకా అట్లనే అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, కొబ్బరి అవన్నీ వేసేసుకొని టేస్ట్కి తగిన విధంగా కారము, ఇంకా అట్లనే ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి కూడా వేసేసుకొని దీంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా ఇట్లా మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంకా ఈ అలసందల మసాలా కూరలోకి వచ్చేసి నేనైతే రాగి సంగటి అయితే చేస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా అందులో కొంచెం రాగిపిండి వేసేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇంకా ఆ పప్పు గుత్తితో ఇట్లా మంచిగా కెలికేస్తే మనకి సంగటి అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ వ్లాగ్ తీసింది వచ్చేసి సండే రోజు అండి. అంటే ఆ రోజు రిపబ్లిక్ డే అనమాట. ఇంకా మా హస్బెండ్కి గొట్టిగలకి వెళ్ళి చికెన్, ఇంకా అట్లనే బన్నీకి 6th మంత్ సెలబ్రేషన్ చేస్తున్నాం కదా, కేక్ తీసుకోరా అని చెప్పనేసి చెప్పానమాట. ఇంకా రిపబ్లిక్ డే అని చెప్పనేసి చికెన్ షాప్లన్నీ క్లోజ్ చేసేసారంట. ఇంకా అట్లనే కేక్ కూడా రెడీగా లేదు, రేపైతే ఇస్తాము అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా మా అత్త వచ్చేసి ఇట్లా ఇంటి దగ్గరికి ఎవరో అలసందగాయలు తీసుకొని వస్తే ఇంకా వాళ్ళ దగ్గర అట్లా ఫ్రెష్గా అలసందగాయలు అయితే తీసుకొని వాటిని అయితే వలిచిచ్చింది. కర్రీ చేయి బాగుంటుంది అని చెప్పనేసి. ఇంక ఇక్కడ ఈ కర్రీ వచ్చేసి నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పనేసి. అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. 12:40 అట్లా అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పనేసి ఇట్లా ఫాస్ట్గా కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఇంకా అట్లనే కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా వేసి టమోటా కాస్త మెత్తబడిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న అలసంద గింజల్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇంకా అట్లనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఇంకా దీంట్లో కావాలంటే ఉల్లగడ్డను కూడా వేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇంకా ఇక్కడైతే ఉల్లగడ్డ లేదని చెప్పనేసి నేను ఇట్లా అలసందలతోనే కూర చేస్తున్నానండి. ఇంకా అలసందలు అలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. మనకి మసాలా ఎంత మంచిగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి అట్లా మసాలా వేసేసి బాగా కలిపేసుకొని ఆ మసాలా పైన ఆయిల్ అనేది కొంచెం తేలితే మనకి అప్పుడు మసాలా మంచిగా వేగింది అని అర్థం అనమాట. సో ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి అడుగంటేస్తుంది. ఇంకా ఈ మధ్య నాకు వీడియోస్ తీయడం అస్సలు కుదరడం లేదండి. ఎందుకంటే ఆర్యను స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ విలేజ్లోనే అంగన్వాడికి అయితే పంపిస్తున్నానండి. ఇంకా వాడిని తెల్లవారితో స్కూల్కి తీసుకొని వెళ్ళడం, మళ్ళీ తీసుకొని రావడం ఇదే సరిపోతుంది అనమాట. అందులో ఇద్దరికి కోల్డ్ అయితే ఎక్కువైపోయిందండి. ఎందుకంటే తిరుపతిలో ఉండి ఇట్లా విలేజ్కి వచ్చాం కదా, దానివల్ల ఈ వాతావరణం వాళ్ళకి ఇంకా సెట్ కాలేదు. ఇంకా వాళ్ళకి అలా ఉన్నప్పుడు నేను వీడియోలు అవి తీయడానికి నాకు అస్సలు కుదరడం లేదండి. ఇంక ఇక్కడ మసాలా అయితే మంచిగా వేగింది కదండి. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనకి గ్రేవీకి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకా మనకి టేస్ట్కి తగిన విధంగా ఉప్పును కూడా వేసేసి బాగా కలిపేసుకొని అట్లా ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని అట్లా 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మనకి అలసందల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా అట్లా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అలసందల కూర అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఇంకా మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి. సో ఇంక ఇక్కడ అట్లా అలసందల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా సంగటి అయితే ఆల్రెడీ ముందుగానే అయిపోయిందనమాట. ఇంకా మా అత్తమ్మ వాటిని ముద్దలు కూడా చేసేసి పెట్టేసింది అనమాట. ఇంకా అట్లా వేడి సంగట్లేకి ఈ అలసందల కూర వేసేసుకొని మధ్యాహ్నం అందరం ఫుల్గా లాగిచ్చేసామన్నమాట. చికెన్ లేకపోయినా కూడా సండే మనకి చికెన్ తిన్న ఫీల్ అయితే కలిగిందనమాట. సో ఇంకా అట్లా మధ్యాహ్నము అందరం అలసందల కూర సంగటి వేసేసుకొని తినేసామండి. ఇంకా బన్నీకి వచ్చేసి ఇప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కదండి. ఇంకా నేను వచ్చేసి బన్నీకి ఇప్పుడు సెర్లాక్ అయితే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా అలా సెర్లాక్ తినిపించడం కోసము సిలికాన్ స్పూన్ ఉంటుంది కదండి, ఇంకా ఆ స్పూన్ ఇంకా అట్లనే ఫ్రూట్ సిప్పర్ ఉంటుంది కదా, ఇంకా అవైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే
ఆర్డర్ చేశానండి. యాక్చువల్గా స్పూన్ ఒకటే తీసుకుందామని చెప్పనేసి అట్లా ఓపెన్ చేసి చూస్తే స్పూన్ ఒకటే అయితే ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. ఇట్లా కాంబోలో తీసుకుంటే మనకి ఇవి వస్తాయి, ఇంకా అట్లనే స్పూన్ కూడా వస్తుంది కదా అని చెప్పనేసి ఇట్లా కాంబోలో అయితే ఆర్డర్ చేసుకున్నానండి. సిలికాన్ స్పూను, ఇంకా అట్లనే ఫ్రూట్ సిప్పరు, ఇంకా అట్లనే ఇట్లా బేబీకి మనం ఫుడ్ ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళకి నెక్ దగ్గర ఇది కట్టి తినిపిస్తే మనకి ఫుడ్ అనేది వాళ్ళ మీద పడకుండా దీని మీద అయితే పడుతుంది కదా, నాప్కిన్, ఇంకా అట్లనే టంగ్ క్లీనర్ కూడా వచ్చిందండి. సో ఇంకా అదైతే ఆర్యన్ అయితే తీసుకెళ్ళాడనమాట. ఇంకా అట్లనే ఒక వాటర్ బాటిల్ ఇవైతే వచ్చాయన్నమాట. ఇది నాకైతే చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చిందండి. చాలా మంచిగా కూడా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఈ సిలికాన్ స్పూన్తో పిల్లలకి తినిపించడం వల్ల వాళ్ళకి ఇంకా పళ్ళు కూడా రాకుండా ఉంటాయి కదండి, దానివల్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట వాళ్ళ చిగుర్లు. సో ఇంకా ఈ స్పూన్తో తినిపించడం వల్ల వాళ్ళకి గుచ్చుకునేది కానీ అట్లా ఏమో ఉండదు. సో ఇంకా అందుకోసమే నేనైతే ఈ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి నిష్టం రైస్ అయితే సిర్లాక్ పెడుతున్నానండి. సో ఇంకా ఈ సిర్లాక్ని అయితే ఇట్లా హాట్ వాటర్ తీసేసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసేసుకొని మంచిగా కలిపేస్తే మనకి సిర్లాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంక ఇక్కడ సిర్లాక్ అట్లా బన్నీకి కలిపి పెడదామని చెప్పనే లోపు ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే వచ్చి కూర్చున్నాడు. అమ్మ నేను తింటా అని చెప్పనేసి దీంట్లో అర్థం ఆర్యని తినేస్తాడండి. వాడికి సిర్లాక్ బాగా నచ్చినట్టుంది. సో ఇంకా సరే అని చెప్పనేసి అట్లా వాడు కూడా తింటాడనేసి ఇక్కడ కొంచెం ఎక్కువగానే కలుపుతున్నానండి. యాక్చువల్గా అయితే బన్నీకి ఇట్లా సిర్లాక్ ఇవంతా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పనేసి అనుకుంటున్నాను. బట్ కానీ నాకు టైం అస్సలు కుదరడం లేదండి. ఇంకా ఈ సిర్లాక్ తెచ్చాను కదా, ఇంకా ఇది అయిపోతే ఇంకా మళ్ళీ ఏం తేనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా ఆ రెసిపీస్ని కూడా మీకు షేర్ చేస్తానండి. సో ఇంకా అట్లా కలిపేసి ఇంకా బన్నీని ఇట్లా కాళ్ళ పైన పడుకోబెట్టుకొని అట్లా కొంచెం కొంచెం తినిపిస్తున్నానండి. ఆ స్టార్టింగ్లో పెద్దగా తినేవాడు కాదు కానీ ఇప్పుడు తింటున్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం తినడం నేర్చుకుంటున్నాడండి. ఇంకా అట్లా బన్నీకి తినిపిస్తూ ఉంటే ఇంకా ఆర్యన్ కూడా వచ్చి అడుగుతా ఉంటే ఇంకా వాడికి కూడా అట్లా తినిపిస్తున్నానండి. ఇంకా ఇక్కడ బన్నీ తినడం కంటే ఆర్యనే ఎక్కువ తింటాడండి సిర్లాకు. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా సిర్లాక్ అయితే తినిపించేసానండి. ఇంకా ఫ్లిప్కార్ట్లో వచ్చేసి నా బర్త్డే అయితే వస్తుందండి త్వరలో. ఇంకా అందుకోసం అని చెప్పనేసి 2 డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశానండి. ఇంకా ఆ డ్రెస్సులు కూడా వచ్చాయి, నేనైతే చూసేసాను. ఇంకా మీకు కూడా ఒకసారి చూపిద్దాము. ఈ డ్రెస్సులు క్వాలిటీ అవంతా చాలా బాగున్నాయండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తీసుకుంటారని చెప్పనేసి ఇక్కడ మీకు కూడా ఈ డ్రెస్సులను అయితే చూపిద్దామని చెప్పనేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంక నేను వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి. ఇంకా మనకి వీటిల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పనేసి నేనైతే ఈ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. ఇది మనకి క్లాత్ వచ్చేసి అట్లా క్రేపు కాదు, ఇంకా అట్లనే సాటిన్ కాదు, రెండు మిక్స్ అయ్యింది అనమాట. క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించిందండి, గ్రాండ్ లుక్ గా ఉందన్నమాట చూడడానికి. ఇంకా అందుకోసమే నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. మనకి నెక్ దగ్గర మటుకి ఇట్లా మంచిగా వర్క్ అయితే ఎక్కువగా వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తము ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఇంకా అట్లనే హ్యాండ్ దగ్గర కూడా కొంచెం వర్క్ అయితే ఇచ్చారండి. ఇంకా ప్యాంట్ కూడా సేమ్ అదే కలర్ అనమాట. ఇంకా దీనికి వచ్చేసి పాకెట్స్ కూడా వచ్చాయి. ఇంకా నాకు వచ్చేసి ఇట్లా పాకెట్స్ వస్తే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అందుకోసమే నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. అంటే మనకి టాప్, ఇంకా అట్లనే ప్యాంటు, ఇంకా దీనికి చున్నీ కూడా ఇచ్చారనమాట. అంటే 3 పీస్ సెట్ అండి. ఇంకా మనకి టాప్ ఇంకా అట్లనే బాటమ్ ఒకే కలర్లో ఉంటుంది అనమాట. ఇంకా పైట వచ్చేసి మనకి చూడండి ఇట్లా అట్లా బ్లూను కాదు, ఇంకా అట్లనే వైట్ కాదు, రెండు మిక్స్ అయి ఉందండి. సో ఇంకా దానిపైన ఇట్లా మంచిగా డిజైనర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుందండి, రిచ్ లుక్గా. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, ఇంకా అట్లనే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ శారీ క్యారీ చేయని వాళ్ళకి ఈ 3 పీస్ సెట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయండి. ఇంకా ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి. సో ఇంకా నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. సో ఇంకా ఈ డ్రెస్ అయితే ఫుల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే మీకు ఎంత చూపించినా కూడా డ్రెస్ వేసుకొని చూపిస్తే దాని లుక్ వేరేగా ఉంటది కదండి. ఇంకా అందుకోసమే అట్లా పిక్ అయితే పెట్టానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డ్రెస్ అనమాట. సో ఇంకా ఈ డ్రెస్ కలర్ వచ్చేసి అట్లా పింక్ కాదు, ఇంకా అట్లనే ఆరెంజ్ కాదండి, అదొక డిఫరెంట్ కలర్ లాగా అనిపించింది అనమాట. సో ఇంకా అందుకోసమే ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్ లుక్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంటదండి, చాలా చాలా బాగుందనమాట. మనకి నెక్ దగ్గర ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి వీ నెక్ వచ్చిందనమాట. చాలా చాలా బాగుందండి. ఇంకా డ్రెస్ మొత్తం చిన్న చిన్న బుట్టాస్ అయితే ఇచ్చారండి. ఇంకా మనకి ఈ డ్రెస్ హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా మంచిగా వీ షేప్
చేపించి ఇట్లా మంచిగా ఇచ్చారనమాట. ఇవి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. చాలా బాగుందనమాట. ఇంకా ఈ డ్రెస్కి లైనింగ్ కూడా ఇచ్చారనమాట. మనకి ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ సిల్క్ లాగా ఉంటుందండి. ఇంకా దానికి లైనింగ్ కూడా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఇంకా ప్యాంట్ కూడా సేమ్ అదే కలర్ అనమాట. ఇంకా దీనికైతే పాకెట్ అయితే రాలేదండి. ఇంకా ఈ డ్రెస్ కి హైలైట్ ఈ పైట్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంది పైట్ అయితే. చాలా రిచ్ లుక్ గా ఉందనమాట. చున్నీ అయితే చాలా మంచిగా ఉందండి. లెంత్ కూడా మనకి చాలా పొడవుగానే ఇచ్చారనమాట. ఇంకా నేనేంటంటే డ్రెస్ చూడను అనమాట, ముందు చున్నీ చూస్తాను. ఇంకా చున్నీ నచ్చితే చాలన్నమాట, డ్రెస్ అయితే తీసుకునేస్తానండి. నాకు అంత ఇష్టం అనమాట చున్నీలు అంటే. ఇంకా అందుకోసమే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. చున్నీ అయితే చాలా బాగుందండి. 2 డ్రెస్సులకి చాలా మంచిగా ఇచ్చారనమాట. క్వాలిటీ చాలా చాలా బాగుందండి. సో ఈ 2 డ్రెస్సులు అయితే నేను తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ లో. మీకు ఈ 2 డ్రెస్సుల్లో ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి. బన్నీకి 6th మంత్ ఫోటో షూట్ చేద్దామని చెప్పనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. అంటే ఈసారి మొత్తం కిచెన్ టీమ్ అనుకున్నానండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఆ రోజే చేయాలని చెప్పనేసి అనుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఉంటాడు కదా, కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇంకా అట్లనే కేక్ కటింగ్ అది చేస్తాం కదా, బాగుంటుంది అని చెప్పనేసి. బట్ కానీ ఇంకా ఆ రోజు ఇంకా షాప్లో కేక్ అయితే అవైలబుల్లో లేదని చెప్పనేసి ఇంకా మా హస్బెండ్ సర్లే రేపు చేసుకోండిలే అని చెప్పనేసి చెప్పాడనమాట. ఇంక సరే అని చెప్పనేసి ఇట్లా మండే ఆఫ్టర్నూన్ అట్లా ఇక్కడ ఇట్లా చేస్తున్నానండి. కిచెన్ టీమ్ అనుకున్నాను అనమాట. అందుకోసమే ఇట్లా ముందైతే వైట్ కలర్ క్లాత్ వేసేసుకున్నానండి కింద. ఇంకా దాని తర్వాత బ్లాక్ కలర్ చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీని అయితే ఇట్లా మంచిగా ఒక ర్యాక్ లాగా పెట్టేసి ఇంకా ఇంట్లో పప్పులు అవన్నీ ఉంటాయి కదండి. సో ఇంకా ఆ పప్పులు అన్నీ ఒక్కొక్క డబ్బాలో వేసేసి అట్లా పైన అయితే పెట్టేశాను. ఇంకా కింద వచ్చేసి గెంటెలు స్పూన్లు అవన్నీ అట్లా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ గిన్నెలు ఉంటాయి కదండి, ఇంకా వాటిని కూడా అట్లా పెట్టేసి దోశ పెనం ఉంటుంది కదా, ఆ పెనంలో అట్లా బియ్యం వేసేసి పెట్టేశానండి. యాక్చువల్గా ఆ బియ్యంలో 6 అని వేద్దాం అనుకున్నాను. బట్ కానీ నాకెందుకో అంతగా మంచిగా అనిపించలేదని చెప్పనేసి ఇంకా అట్లా 6 వేయకుండా బియ్యం వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఒక బౌల్లోకి కొన్ని టమాటాలు, ఇంకా అట్లనే ఎగ్స్, ఇంకా స్టార్ ఫ్రూట్ అట్లా కొన్ని పెట్టేసి అవి కూడా పెట్టానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ గిన్నె ఇంకొకటి కూడా పెడితే బాగుంటుందని చెప్పనేసి ఇంకొకటి కూడా తెచ్చి అట్లా పెట్టాను అనమాట. కిచెన్ టీము ఎట్లుంటుంది ఏమో, నేను చేస్తానో చేయలేను అని చెప్పనేసి అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయిపోయిందండి. అసలు 5 minutesలో అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ వచ్చేసి టమోటాలు ఉంటాయి కదండి, ఇంక ఇంట్లో టమోటాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అందుకోసమే ఇక్కడ టమోటాలతో 6 అనే నెంబర్ని అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ 6 ఈ టమోటాలతో పెట్టడం నాకైతే అసలు రాలేదండి. ఒక 5-6 సార్లు అయినా పెట్టి తీసానమాట. అవంతా చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ 6 వేయడానికి చాలా టైం పట్టింది నాకైతే. అంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది, 9 లాగా అనిపిస్తుంది, 6 లాగా అనిపించలేదు అని చెప్పనేసి నాకు అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఎలాగోలాగా 6ని అయితే సెట్ చేశానండి. ఈ 6th మంత్ సెలబ్రేషన్ నేను సంక్రాంతి పండగ కంటే ముందే చేయాల్సిందండి. ఇంకా విలేజ్కి రావడము, ఇంకా పండగ పనులు, దీనివల్ల బిజీగా ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. ఇంకా ఈ రోజు కూడా చేయకపోతే ఇంకా 6th మంత్ కూడా వెళ్ళిపోయి 7th మంత్లోకి వచ్చేస్తుంది అని చెప్పనేసి అందుకోసమే ఇంకా ఇక్కడైతే ఈరోజు చేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా 6 9 లాగా కనిపిస్తూ ఉంది. ఇంకా దాన్ని అట్లా కొంచెం 6 లాగా సెట్ చేశానండి. ఫైనల్గా మనకి కిచెన్ టీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బన్నీ అయితే నిద్ర లేవలేదండి. అంటే బన్నీని పడుకోబెట్టి వాడు నిద్ర లేచేసరికి ఇవంతా సెట్ చేసేసి మళ్ళీ ఫోటోలు తీద్దాము అని చెప్పనేసి అనుకున్నాను. ఇంకా వాడైతే ఇంకా నిద్ర లేవలేదండి. ఇంకా ఆర్యన్ వచ్చి పొద్దునూపులు అవన్నీ పెరికేస్తా ఉన్నాడనమాట. ఇంకా మొత్తానికి బన్నీని నేనే నిద్ర లేపి ఇంకా అట్లా పడుకోబెట్టానండి. ఇంకా వాడి చేతిలో అట్లా ఒక గెంట పెట్టేసి కొన్ని పిక్స్ అయితే తీసానమాట. ఇంకా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా స్పూను, ఇంకా అట్లనే ఈ నాప్కిన్ ఇవంతా, ఇంకా ఆ నాప్కిన్ అట్లా బన్నీ నెక్ దగ్గర పెట్టేస్తానమాట. అంటే కిచెన్ టీమ్ కదా బాగుంటుంది అని చెప్పనేసి ఇంకా అట్లా ఫొటోస్ అవి తీసేసిన తర్వాత ఇంకా కేక్ కూడా అట్లా పెట్టేసి కొన్ని పిక్స్ అయితే తీసానండి. ఇక్కడ చూసారు కదా కేక్ అంటే చాలండి ఆర్యన్ అమ్మ నేను కట్ చేస్తా అని చెప్పనేసి వాడు వచ్చేసాడనమాట. అంత ఇష్టం అండి ఆర్యన్కి కేక్ అంటే. ఆర్యన్ కనే కాదులే, పిల్లలకి ఎవరికైనా కూడా కేక్ చాలా ఇష్టంగానే తింటారండి. ఇంకా ఈ కేక్ ఎక్కడ పెట్టాలో నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెడితే అక్కడ బాగాలేదు అని చెప్పనేసి మా తమ్ముడు అయితే చెప్తా ఉన్నాడండి. ఇంకా మొత్తానికి ఇట్లా 6 మధ్యలో పెట్టేసి అట్లా పిక్స్ అయితే తీసానండి. ఇంక ఇక్కడ కేక్ వచ్చేసి నార్మల్ కేకే తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా కూల్ కేక్ అది తీసుకున్నానంటే ముందుగానే ఆర్యన్కి జలుబు, ఇంకా అది తింటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పనేసి ఇట్లా నార్మల్ కేకే తీసుకున్నానండి, పైనాపిల్ ఫ్లేవర్లో. సో ఇంకా అట్లా కొన్ని పిక్స్ తీసేసిన తర్వాత ఇంకా అట్లా కేక్ కటింగ్ చేద్దామని చెప్పనేసి ఇక్కడ కేక్ని అయితే తీసుకొని బన్నీని అట్లా
ఒళ్ళో పెట్టుకుని వాడి దగ్గర కేక్ కట్ చేపిద్దామంటే, అమ్మ నేను కట్ చేస్తా అని చెప్పనేసి వాడు ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇద్దరు చేతులు పెట్టిపిచ్చి అట్లా కేక్ని అయితే కట్ చేపిచ్చేసానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బన్నీకి 6th మంత్ సెలబ్రేషన్ ఈ విధంగా అయితే చేశానండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.